నా ముఖ్యంగా మేము 24 సంవత్సరాల నుంచి కూడా మా కాలనీ పెద్దల సహకారంతో మా యూత్ అసోసియేషన్ మెంబర్స్తోనే మేము బయట చందల కోము ఫస్ట్లో పోయేది చిన్న ఉన్నప్పుడు అందరిని ₹1 అట్లా అడిగేది. మేము దేవుని కృప వల్ల అందరం మంచిగా సెటిల్ అయిపోయాము. అయిపోయిన తర్వాత గత 3-4 సంవత్సరాల నుంచి మా కాలనీ వాసులు మేమే వేసుకుంటాం, మేమే చందాలు చేసుకొని మేమే వేసుకుంటాం, మేమే ఈ కార్యక్రమం నడుపుతాం. కానీ ఈ సంవత్సరము మా ఫ్రెండ్ మా సభ్యుడైనటువంటి దారు రాఘవేంద్రరావు గారు 4 లక్షల రూపాయలతో ఈ యొక్క విగ్రహాన్ని మాకు ప్రతిష్ఠించినందుకు వారు ధన్యవాదములు. దారు రాఘవేంద్ర అంటే ఈయననే, మీరు ఈయనని అడగవచ్చు. 2 సంవత్సరాల కింద కూడా లడ్డు వేలం పాటలో 2 లక్షల రూపాయలు పెట్టి తీసుకున్నాను లడ్డు వేలం పాట. కాకుంటే లాస్ట్ టైం కూడా లడ్డు వేలం పాటలో 8 లక్షల వరకు వెళ్ళాను, రీచ్ అయ్యాను. కానీ ఆ అదృష్టం ఆ గణనాథుడు నాకు దక్కలేకపోయింది. ఆ విషయంలో నాకు ఈసారి ఎలాగైనా ఆ గణనాథుని దాంట్లో నేను కూడా ఒక భాగం కావాలి అని ఈసారి అంత భారీగా బడ్జెట్ వేసుకొని 18 ఫీట్ల వినాయకుని మేము నిర్మించడానికి మేము 4 లక్షల రూపాయలు కానీ ఇంకా ఏమైనా ఎక్కువైనా కానీ కళాకారు బృందాన్ని కూడా చెప్పాను. ఎలాంటి విషయాల్లో కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి అవుట్లుక్ వచ్చే విధంగా వినాయకుడిని తయారు చేయమన్నాను. ఇబ్రాహీంపట్నం అంటేనే మా వినాయకుడు జూనియర్ ఫ్రెండ్స్ అనే ఉండేటట్టు, అంటే మనకు వినాయకుడు అనగానే ఖైరతాబాదు అక్కడ ఇక్కడ అని కొన్ని పేర్లు ఉంటాయి. కానీ ఈసారి ఇబ్రాహీంపట్నం అనే పేరు రావాలని మా జూనియర్ ఫ్రెండ్స్ సభ్యులం అందరము కంకణం కట్టుకొని మేము ఈ దానికి పూనుకున్నాము. ఇందులో ప్రతి సభ్యులు, అంటే నేను వినాయకుడిని ఇప్పించాను కానీ వినాయకుడిని ఇప్పియంగానే కాదు, అక్కడ ప్రతి స్టేజ్ వేసే కానించి కట్టెలు నాటే వారికి మా సభ్యులందరూ తలా ఒక చేతి వేస్తేనే అవుతుంది. కాలనీవాసులు కూడా దీనికి చాలా మద్దతు ఇస్తారు. కాలనీవాసులు కూడా సపోర్ట్ చేసి మాకు ఈ గణేశుడు అంటే ఇబ్రాహీంపట్నం అనే పేరు కూడా రావాలనేది మా కోరిక. అలాగే వినాయకుడు ఇప్పిస్తా అని మీరే అనుకున్నారా, లేకపోతే మీ సభ్యులు వచ్చి అడిగారా? లేదు. అయితే లాస్ట్ టైం నేను లడ్డు అంటే అంతకుముందు సార్ నేను లడ్డు కైవసం చేసుకున్నాను. లాస్ట్ టైం కూడా లడ్డు కైవసం చేసుకుందాం అనుకున్నాను. కాకుంటే కొద్దిలో అది దక్కనందుకు నేను ఈసారి ఎలాగైనా వినాయకునికి నా వంతు ఏదైనా సాయంగా ఉండాలి, మా జూనియర్ ఫ్రెండ్స్కి నేను కూడా ఉన్నాను అనే, నేను సభ్యునిగా నేను కూడా ఉన్నాను అని నేను చేతేసి వినాయకుడిని స్పాన్సర్ చేయడానికి నేను ముందుకు వచ్చాను. అంటే ఈ వినాయకుడిని చూస్తే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, కానీ చాలా డబ్బులు అవుతాయి. కానీ ప్రత్యేకతలను మీరే చేద్దామని అన్నారా, లేకపోతే మీ ఫ్రెండ్స్? ప్రత్యేకతలు అనేది మా కమిటీ మెంబర్స్ ఉంటారు. మేమంతా కమిటీగా మేము ఎప్పుడు కూర్చొని తీర్మానించుకున్నాం అసలు ఏ టైప్ ఆఫ్ వినాయకుడిని చేస్తే ఎలా ఉంటుంది అని. మొన్న రామ మందిర్ అది ఉంది కాబట్టి ఆ కాన్సెప్ట్ తీసుకొని అసలు ఆలోచన ఎవరికి వచ్చింది? అంటే రామ మందిర్ ఆలోచన సభ్యులం అందరినీ కూర్చొని అంటే మొన్న రామ మందిరం ఓపెన్ అయింది కాబట్టి దేశం మొత్తం కూడా రాముని ప్రత్యేకత అనేది ఒక చర్చ జరుగుతున్నది. అక్షంతలు పంపించి ఊర్లకు అవన్నీ చేశారు కాబట్టి ఈసారి అది మనం వినాయకుల్లో కూడా మనం ఎందుకు చూపెట్టొద్దు అనేది మా సభ్యులం అందరం కూర్చొని ఒక తాటి మీదకి వచ్చి తీర్మానం చేసుకొని దీనికి 4 లక్షలు కాదు ఇంకా ఎక్కువైనా కానీ మేము అందరం కూడా ఎంతైనా అవుట్పుట్ మనకు కరెక్ట్గా రావాలి. ఇబ్రాహీంపట్నం అనేది ఒక చరిత్రలో ఉండాలి. ఇప్పుడు బాలాపూర్ కానీ మనం సిటీలో పెట్టే వినాయకులు ఖైరతాబాద్ కానీ ఇవన్నీ చెప్తారు కదా, అలా ఇబ్రాహీంపట్నం అనేది చరిత్రలో ఉండాలి అనే దానికి మేము ఎంతకైనా ఇప్పుడు ఇది 4 లక్షలు అవుతుందా 5 లక్షలు ఎంత అయినా కానీ మేము అవుట్పుట్కి కరెక్ట్గా చూస్తే అక్కడ జనాలు ఒక పండుగ వాతావరణం లెక్క మా కాలనీకి హోమాలు కానీ మేము చాలా ప్రోగ్రాం చేస్తాం. వినాయకుని పెట్టడమే కాదు ఈ 9 రోజులు కూడా మా సభ్యులం అందరం నిష్టగా ఉండి ప్రతిరోజు ఒక ముగ్గుల పోటీ కానీ ఇంకోటి కళాకారులతోని నృత్యాలు చేపించుడు కానీ ప్రతి కళను మేము ప్రోత్సహించుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఆ దేవుడు ఆ కృప మా అందరు సభ్యుల మీద ఉంది. మా సభ్యులందరం కూడా వెల్ సెటిల్డ్గా ఉన్నాం కాబట్టి ఆ దేవునికి మాకు ఎంతకైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.